రైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల నిరసనకు దిగారు. వియత్నాం వెళ్లాల్సిన విమానం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విమానం రాత్రి హైదరాబాద్ నుంచి హానోయ్ వెళ్లాల్సి ఉండగా సమస్య తలెత్తింది. రాత్రంతా 200 మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయానికి విమానం బయలుదేరకపోవడంతో ఆందోళనకు దిగారు. రెండు రోజుల తర్వాత విమానం ఏర్పాటు చేస్తామని ఎయిర్పోర్ట్ సిబ్బంది తెలిపారు. అప్పటి వరకు షెల్టర్ ఇస్తామని ప్రయాణికులు అధికారులకు హామీ ఇచ్చారు. హోటల్లో సరిపడా రూమ్స్ లేవని ప్రయాణికులు నిరసన తెలిపారు. ఆల్మోస్ట్ 2.7 lakhs పే చేసినాం. ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక 70,000, మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు అంటున్నారు. ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ postponed/cancelled. అండ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము, అకామిడేషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు. మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు. సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది. దే ఆర్ హోల్డింగ్ ద లగేజ్. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, మనం చూసుకుంటే గనక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ లో మరోసారి విమానం ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి వియత్నాం వెళ్లవలసినటువంటి VN984 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అయితే దాని ప్రయాణం మొత్తంగా కూడా నిలిచిపోయిందని తెలుస్తుంది. నిన్న సాయంత్రం 8:45 బయలుదేరవలసినటువంటి విమానం అయితే సాంకేతిక లోపాలని సరిచేసి మళ్ళీ తిరిగి పంపిస్తామని చెప్పడంతో ప్రయాణికులు అక్కడే 200 మంది, సుమారుగా 200 మంది ప్రయాణికులు అక్కడే పడిగాపులు కావాల్సి వచ్చింది. వారి లగేజ్ మొత్తం త్వరగా కూడా చెక్ అయిన తర్వాత లగేజ్ మొత్తం త్వరగా కూడా బయట లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అయితే అధికారులు గంటగా కూడా ఆలస్యం చేసుకుంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ వచ్చారు. రాత్రంతా కూడా అక్కడనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. చలికాలం ముందే చలికాలం, ఆ చలితో చిన్నపిల్లలతో కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అక్కడ మహిళలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. ఉదయం 6:30 వరకు కూడా విమానం బయలుదేరకపోవడంతో మొత్తం రోజుగా ప్రయాణికులు విసుగు చెంది ఆందోళనకు దిగారు. అధికారులను అక్కడ ఎవరైతే ఎయిర్పోర్ట్ లో ఉంటారో అధికారులను ప్రశ్నించినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యతం వహిస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. 24 గంటలు గడిచినా కూడా సరైన సమాధానం ఇవ్వట్లేదంటూ కూడా ప్రయాణికులు విమాన సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గంటల తరబడి ఆ తల్లిలో నిరీక్షించవలసి వచ్చిందని, కనీసం వసతి సదుపాయాలు కూడా లేదు, భోజనం ఏర్పాట్లు కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదీ మేమే కొనాల్సి వస్తున్నది అని కూడా ఓ మహిళా ప్రయాణికులు వాళ్ళు వాపోతున్నారు. సమస్య పరిష్కారం కావాల్సి ఉండగా ఎయిర్పోర్ట్ టెర్మినల్ వద్ద ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి 2 రోజుల పాటు ఈ యొక్క విమానం ఆలస్యం అవుతుంది. 2 రోజుల తర్వాత అరేంజ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అప్పటి వరకు షెల్టర్ ఇస్తామంటూ కూడా అయితే ఈ యొక్క సిబ్బంది చెప్పడం జరిగింది. అక్కడ షెల్టర్ ఇచ్చినా కూడా ఆ యొక్క ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండేటటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోటల్స్ తగినన్ని రూమ్స్, ఇక్కడ 200 మంది ఉన్నారు కాబట్టి 200 మందికి రూమ్స్ లేవని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని విమానాలను మొత్తం రోజుగా కూడా సాంకేతిక సమస్యల వలన మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి, మరికొన్ని విమానాలని క్యాన్సిల్ కూడా చేశారు. కాబట్టి వాళ్ళతోనే మొత్తం రోజుగా హోటల్స్ మొత్తం నిండిపోయాయి. ఇప్పుడు వీళ్ళు కూడా 200 మంది ఉండడం 2 రోజుల పాటు వెయిట్ చేయడం అంటే కుదరదని చెప్తున్నారు. అది ఇప్పటికే లక్షలు వెచ్చించాము, మేము ప్రయాణాలను వాయిదా వేసుకోవడానికి అక్కడ ఎమర్జెన్సీ పర్పస్ లో వెళ్తున్నాం అంటూ కూడా ఆ ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.